మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. పెరుగు తింటే ఆరోగ్యం. పెరుగులో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు పెరుగెందుకు తినకూడదు అంటారు? అంతేకాదు, రాత్రిపూట పెరుగు తినొచ్చా, తినకూడదా? కొంతమంది రాత్రిపూట పెరుగు తినవచ్చు అంటే మరికొందరు అసలు రాత్రిపూట పెరుగు చేర్చుకోనేకూడదు అంటారు. పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కాబట్టి పాలు అంటే ఇష్టపడని వాళ్ళు కనీసం పెరుగునైనా డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్ల వల్ల మంచి బ్యాక్టీరియాని కోల్పోతున్నాం. కాబట్టి ఇది పుష్కలంగా లభించే పెరుగుని డైట్లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి డైట్లో కంపల్సరీగా పెరుగు చేర్చుకోవాలి. అయితే రాత్రిపూట కూడా పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు, తరచుగా జలుబు చేసే అలెర్జీ ఉన్నవాళ్లు మాత్రం పెరుగు రాత్రిపూట తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెరుగు కఫంకి కారణమవుతుందని, ఆయుర్వేదం రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నాయి. అంతేకాదు, ఇది అందరూ పాటించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎక్కువగా జలుబు, దగ్గుతో బాధపడతారో వాళ్లు మాత్రమే కర్డ్కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకా నచ్చితే మజ్జిగ తీసుకున్నా మంచిదని సూచిస్తున్నారు. రాత్రిపూట పెరుగు ఇష్టపడని వాళ్లకి పెరుగు డిన్నర్లో చేర్చుకునే హెల్దీ టిప్స్ ఒకసారి చూద్దాం. మీరు కనుక దగ్గు, జలుబులతో బాధపడుతుంటే రాత్రిపూట పెరుగు తినొద్దు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం వల్ల శ్లేష్మం వృద్ధి చెందుతుంది. ఒకవేళ పెరుగు తినకుండా ఉండలేని పక్షంలో 1 గ్లాసు పల్చటి మజ్జిగ తీసుకోవచ్చు. అందులోకి చిటికెడు ఉప్పు, అంతే మోతాదులో జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఉత్తమం. ఒకవేళ పగటిపూట పెరుగు తింటే అందులోకి పంచదార కలుపుకోకుండా తినండి. అదే రాత్రిపూట తినాలనుకుంటే పంచదార లేకపోతే మిరియాల పొడిని కలుపుకొని తినండి. ఇలా చేయడం వల్ల పొట్టకి హాయిగా ఉంటుంది. పొరపాటున కూడా పెరుగును వేడి చేసుకొని మాత్రం తినొద్దు. మీ ఫేవరెట్ పెరుగు అయితే వేసవిలో పెరుగన్నం తినడానికి అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా సరే పెరుగన్నం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగుకి కాస్త ఉప్పు కలిపి మజ్జిగ చేసుకొని తాగాలి. లస్సీ చేసుకొని కూడా తాగవచ్చు. పెరుగులోకి టమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర వంటి కూరగాయల్ని వేసి పెరుగు చట్నీ చేసుకుని అన్నంలో తినవచ్చు కూడా. మజ్జిగచారు తాగడం కూడా ఎండాకాలం శ్రేష్టకరం. ఎండాకాలంలో పెరుగన్నం తింటే శరీరానికి వచ్చే చల్లదనమే వేరు. మన జీర్ణక్రియ సాఫీగా ఉంచుతుంది. అందుకే చాలామంది రోజూ పెరుగుని ఆహారంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే రాత్రిపూట పెరుగుని తీసుకోవడం మంచిదేనా? రాత్రిపూట పెరుగును తీసుకోవద్దనే చెబుతుంటారు. అందరికీ ఈ నియమం వర్తిస్తుందా అంటే కాదనే సమాధానమే వస్తోంది. అయితే రాత్రిపూట పెరుగు తాగాలనుకుంటే అందులో షుగర్ లేదా మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. ఇక గట్టి పెరుగును డైరెక్టుగా తీసుకోవద్దు. అందులో కాస్త మంచినీళ్లు పోసుకోవాలనే ప్రాథమిక సూత్రాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు.